శివ ఏంటి ప్రాబ్లం? నిన్నెందుకు ఫాలో అవుతున్నారు? ఎవరు వాళ్ళు? నాకు మాత్రమే సమస్య అనుకున్నాను. నీకేంటి వాళ్ళతో గొడవ? అంత భయపడాల్సిన విషయం ఏం కాదండి, జస్ట్ చిన్న ప్రాబ్లం అంతే. ప్రాబ్లం అంటే? ఒకసారి ఇంటర్వ్యూ పని మీద బాంబే వెళ్ళాను. అదే ఫస్ట్ టైం నేను బాంబే వెళ్ళడం. अभी आया हूँ, गाड़ी के लिए वेट कर रहा हूँ। हाँ ठीक है। क्या कर रहा है तू? चिल्ला क्यों रहा है? कళ్ళు తో गाड़ी ठोका क्या? ఇచ్చానంటే चल, चल, चल। ఏంద్రా చల్ చల్. ఏ సింగు ఫ్రెండ్ వస్తున్నాడు గాడు వదిలేస్తానని చెప్పలేదంటే అయిపోయేవాడు. ఏ చల్ చల్. दूसरा काम नहीं इधर को। ఇది తీస్తా. ఏ ఆ చూపేంటి చల్ బే. ఎక్కువ ఆగావంటే తుప్పు వదల కొడతా. పెద్ద లుక్ వేస్తున్నాడు. ఏ శివా పండు ఎలా ఉన్నావురా? మే బహుత్ అచ్చా మే బహుత్ అచ్చా. ఏంట్రా ఎవరికో బిల్డప్ ఇస్తున్నావు? ఇవ్వకపోతే చాలా డెవలప్ అయ్యావు. నువ్వెక్కు. రేయ్ ఇందాక అక్కడ ఏంటి ప్రాబ్లం? ఏం లేదా హే, ఒకడు రాంగ్ గా వచ్చి బండిని గుద్ది పైగా వాగుతున్నాడు. ఆ టైంకే నువ్వు వచ్చావు, బతికిపోయాడు. లేదంటే అయిపోయాడు. ఇలాంటి గొట్టంగాలకు భయపడితే బతకలేం శివ. బాంబేలో హైదరాబాద్ వాళ్ళంటే వణికిపోతారు. ఇలాగే పోయిన వారం ఓ ప్రాబ్లం పెడేల్మని ఇచ్చా చచ్చాడు. బాంబేలో మొదటి దెబ్బ మందే అవ్వాలి శివ, అప్పుడే మన దారికి వస్తారు. బండి నడి రోడ్లో పెట్టావంటరా? రోడ్డు నీ బాబుది అనుకున్నావా? అలా పక్కన పెట్టుగా చేస్తా నా కొడక. బావా ఈ ఏరియాలో మన పేరు చెప్తే ఉచ్చపోసుకుంటారు లుచ్చే యాదవులు. శివ ఎలా ఉంది మన ఏరియా? పర్లేదు, ఓకే. ఇంత పెద్ద క్వాలిటీ ఏరియాని అలా తీసి పాడేస్తావేంటి? అలా చూడు గుమ్మడికాయలు అంటే పళ్ళు అమ్ముతుంది. మాధురి तुम भरता जेल की जाता किधर गया आता? మట్టుంగా పోలీస్ స్టేషనేగా, నేను ఏడిపిస్తానులే. ఏంటి రోయ్ పోలీసులు అంటున్నావు? ఎప్పుడు ప్రాబ్లమే. దాని రెండో మొగుడిని మూడోసారి పోలీసులు పట్టుకెళ్ళినప్పుడు 4 రోజులు ఏడుస్తూ కూర్చుంది. నేనే వెళ్ళి మాట్లాడా, ఒక్క పంచ్ డైలాగ్ కొట్టా అంతే. ఎస్ఐ సలాం కొట్టి వాడిని వదిలేశాడు. వాడేమో నా కాళ్ళ మీద పడి సార్ మీరే నా బచావుకు బచాహాయ్ బచావుకు బచావ్ అన్నాడు. నీ అదృష్టం శివ, ఈ ఒక్కరోజే నేను ఫ్రీగా ఉన్నాను. జనరలీ నేను భగత్ బిజిబెళ్ళాబాద్ యూనో. సరే నీ ఇంటర్వ్యూ ఎప్పుడు? రేపు 9 o'clockకి. ఏమీ ప్రాబ్లం లేదు. ఇక్కడ బావార్చి బిర్యానీ దగ్గర నుంచి తాజ్ మహల్ హోటల్ ఉప్మా ఫెసరెట్ వరకు అన్నీ దొరుకుతాయి. తుమ్ ఖానా ఖావ్ రెస్ట్ లావ్, ఓకే? హే తుమ్ క్యా బార్ బార్ ఫోన్ కర్తా? అయ్యా శివ ఓ చిన్న ప్రాబ్లం, మ్యాటర్ ముగించుకుని వస్తాను. హే తు క్యా కర్తా హై? మై ఆతా హూ బచక్ లబక్ మై జబక్ చిత్కార్తి తు. मैं इस वक्त एक बहुत ज़रूरी मीटिंग में हूँ, बाद में फ़ोन करना. మీరు బయట ఇద్దరు మనుషులను లేపేశారు కదా, ఆ కేసు నేను చూసుకుంటాను. కానీ ఒక్కడు లోపల ఉన్నాడే, వాడిని చంపడమే కష్టం. నా మీదే అందరూ కళ్ళు ఉన్నాయి. ఈ విషయంలో మీకు ఏమీ హెల్ప్ చేయలేదు. ప్రెస్ మీడియా సబ్కి నజర్ ఇస్ కేస్ కి ఊపర్ హై. ఒకవేళ నేనేమైనా చేస్తే అది మీ మీదకే వస్తుంది. बहुत खुशी हुई तुम्हारे बातें सुनकर. నువ్వు చెప్పింది నిజమే బాబు. చూసావా ఒక చిన్న చప్పుడికి పక్షులు ఎలా భయపడి ఎగిరిపోయాయో, అలాగే నేను ఎగిరిపోవాలనుకుంటున్నావా? 12 ఏళ్ల నుంచి ఆ అమర్గాడు నాతో పనిచేస్తున్నాడు. వాడికి నా గురించి మొత్తం తెలుసు. వాడు నోరు తెరిచి ఒక్క ముక్క నా గురించి చెప్తే బస్ ఖుషోనా తుమ్. ఏంటి అలా మాట్లాడతావు? ఆ పని కోసమేగా నిన్ను పెట్టుకుంది. వీలు పడదో కుదరదు అంటే ఎలాగయ్యా? నన్ను పూర్తిగా చెప్పనిస్తారా? దీనికి ఒకటే దారి. మీ వాళ్ళల్లో ఒక్కడిని పబ్లిక్ లో ఎవరో ఒక్కడిని వేసేసి ఆ కేసులో పట్టుబడి లోపలికి వచ్చి కూర్చోమనండి. లోపలికి వచ్చాక మీకు అడ్డంకున్న వాళ్ళని వేసేమనండి. ఎవరికి ఏ సందేహం రాదు. ఇతను చెప్పేది నాకెందుకు? మరి ముందు ఎందుకు అలా మాట్లాడా? ఈ విషయం పहले क्यों नहीं बताया? हाँ? गुड, अब सब ठीक हो जाएगा. कुछ नहीं देखा. मुझे नहीं मारा. मैं नहीं जानता साहब. मैंने कुछ नहीं देखा. मुझे मालूम है. बोल. चल चल चल. गाड़ी रोक. बाहर निकल. भाई साहब मेरा कर. चल उठ. चल 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 गाड़ी निकाल. क्या प्रॉब्लम भैया? मालिक के आदमी है. రే ఏంట్రా నువ్వు? బయట ఎంత పెద్ద గొడవ జరుగుతుందో తెలుసా నీకు?
బాలి మనుషులను ఎవరో కొట్టారట. ఈ రోజు అందరూ చచ్చినట్టే. ఈ ఏరియా అంతా గాలిస్తున్నారు. దొరికినట్టు వేసేస్తారు. ఇంతకీ ఆ కొట్టింది ఎవడో? రేయ్, ఎవడో కాదు, నేనే కొట్టాను. రే ఊరికే కామెడీ చేయకురా. నాలాగే నువ్వు కూడా కథలు చెప్తున్నావా? రేయ్, ఒక నిమిషం. ఏంటి? ఆ తలుపు తెరవద్దు. ఆ? ఒకడు వెనకాలే ఫాలో అవుతూ వచ్చాడు, కొట్టేశాను. రే ముయ్యిరా, ఏదో బిల్డప్లు నువ్వును. రే ఏంట్రా ఇది? నిజంగానే కొట్టావా? ఆళ్ళతో ఎందుకు గొడవ పడ్డావరా? నువ్వే కదరా చెప్పావు బాంబులో మొదటి దెబ్బ మనదే వాళ్ళని. రే నేనేదో మాట వరుసకు చెప్పాను రా, అందుకని నిజంగానే కొట్టేస్తావా? బయట అల్లకల్లోలంగా ఉంది, ఏం పట్టనట్టు కూర్చున్నాడు చూడు. అయ్యో రే శివ, ముందు ఇక్కడి నుంచి బయలుదేరు. వాళ్ళకి దొరికామంటే అంతే సంగతి. నీ బ్యాగ్ ఎక్కడా? రే, అంత భయం ఎందుకురా? రే ఏంట్రా నువ్వు మాట్లాడేది? బాలి అంటే ఎవరో తెలుసా నీకు? బాంబేలాడు పవర్ ఏంటో తెలుసా? చెప్తే అర్థం కదా. రే ఆగరా. శివా రా రా, బయలుదేరు. రే కంగారు పడతావు ఎందుకురా? మాట్లాడుకుంటా రారా. అయ్యో ఇటువైపు వద్దులే, ఇటు వెళ్దాం పద. నువ్వేంట్రా బాబు అలా బయటికి వెళ్ళి వచ్చే లోపల ఎంత పని చేసావు? రా త్వరగా కారికు. వందిరా వంగు, ఎవడన్నా చూస్తాడేమో. రే నేను అనుకోని ఇంకెవరినో పట్టుకున్నారా? పోనీ గొడవ వదిలిపోయింది. రే సంబంధం లేకుండా వాడని దగ్గరికి పోవాలరా? మూసు కూర్చో, పెద్ద మహాత్మా గాంధీలా న్యాయం రే మాట్లాడు. కారాపరా. రే పాపురా, బండాపురా. శివా ఆపరా. శివా నా ఆపు. మాట విను. मैंने इसी को मेरी आंखों से हमारे आदमी को मारते हुए देखा था। भाई इसे छोड़ना मत, इसे जिंदा काट दो भाई, इसे छोड़ना नहीं भाई। హలో, ఒక నిమిషం. వాడు కొట్టలేదు, వాడికి దీనికి సంబంధం లేదు. నేనే కొట్టాను. హీరోననుకుంటున్నావా? అంత ధైర్యమా నీకు? అందరి ముందు వచ్చి నించోని నా మనిషి నువ్వే కొట్టారని చెప్తున్నావు? తు జాంతా మే కౌన్ హూ? ఎక్కడి నుంచి వచ్చావు? నేను ఎవరో వీడికి చెప్పండి. నువ్వేమైనా కానీ ఎవరైనా కానీ అది నా ప్రాబ్లం కాదు. నీ మనిషి నా మీద చేసాడు, అనవసరంగా నాతో పెట్టుకున్నాడు, అందుకే కొట్టాను. చెయ్యి వేస్తే కొడతావా? నువ్వు కొడతావా? అయితే నేను చెయ్యి వేస్తా. इसको कुछ नहीं मालूम. నన్ను కొట్టు. माफ कर दो साहब, माफ कर दो साहब. भाई मार. साहब एंट्री के लिए आए साहब. కొట్టారా? माफ कर दो साहब. मारना. साहब प्लीज. हाँ? साहब मार. माफ कर दो. अबे मार साले. माफ कर दो. కొట్టు. మార్. రే శివా. రే రే శివా రారా. రే శివా రారా రా. రే నీకేమైనా మైండ్ తప్పిందా? వచ్చిన రోజే ఏంట్రా ఈ పని? ఏం చేయాలో ఏమి అర్థం కావట్లేదు దేవుడా. నీ వల్ల నాకు మూడింది. సరే ఇప్పుడు ఫీల్ అయ్యేం లాభం, వదిలే. రే అది కాదురా, ఇంటర్వ్యూ మిస్ అయిందంటే మా నాన్న తిడతాడు. తిడతారు, తొక్కేం కాదు. ఎరా ఇప్పుడు ఇంటర్వ్యూ ముఖ్యమా? ఇక్కడ శాలరీలే లేచిపోతాయంటుంటే బోర్డు ఇంటర్వ్యూ అంట. రే బాబు, ఇంకా జీవితంలో బాంబేకి రాకు, వచ్చిన నన్ను మాత్రం కలవకు. నీ వల్ల నేనైపోయావనరా. నీ ఫ్రెండ్షిప్పే నాకొద్దు. ఇంత పెద్ద ప్రాబ్లం అయ్యాక నాతో పాటు ఇంత దూరం ఎందుకు వచ్చా? ఏంటండి మీరు మర్చిపోయారా? అంత టెన్షన్ పడితే అడిగారు బాంబే దాకా డ్రాప్ చేస్తావా అని. ఆ టైంలో ఇంకేం ఆలోచిస్తామండి? అప్పుడు నా ప్రాబ్లం గుర్తు రాలేదు. నా మాట విని ఇటు నుంచి ఇటే వెళ్ళిపో శివా. వాళ్ళు మళ్ళీ నిన్ను చూస్తే వదిలిపెట్టరు. ప్లీజ్ వెళ్ళు.
నాకేం పర్లేదు, నేను వేరేదైనా బండ్లో వెళ్ళిపోతాను. అలా మధ్యలో వదిలేసి వెళ్ళనండి. అలా అని కాదు శివ. నమ్మకం లేదా? నమ్మకం, భయంగా ఉందా? భయమే లేదు. అయితే రండి, కార్ ఎక్కండి.